వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో మనము జానపద మరియు గిరిజన తెగల సంస్కృతి కొంతవరకు మీకు నేర్చుకోవడం జరిగింది. మరొక తెగతో మనం కొనొక జానపద మనం నేర్చుకోవడం జరుగుతుంది. మనకు కొంతవరకు ఉరుముత్యం గురించి నేర్చుకున్నాము. అంతేకాకుండా మనం కురవంజి గురించి నేర్చుకున్నాము. మరియు గిరిజన తెగల్లో భాగంగా ఎరుకల వారి గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే, ఈరోజు క్లాస్ మనకు హరికథ. ఏంటి హరికథ? ఓకే, అంతకన్నా ముఖ్యంగా నేటికి ఒక 18 టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఏపీ హిస్టరీకి సంబంధించి. ఇందులో భాగంగా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. ఇంకా పోతే రిమైనింగ్గా మూడవ మరియు నాలుగో యూనిట్, ఈ నాలుగో యూనిట్ త్వరలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మూడో యూనిట్ మీకు ఎగ్జామ్కి అందచేయలేని సమయాన మీకు ఏదో ఒక రూపంలో ప్రశ్నల రూపంలో క్వశ్చన్ టు ఆన్సర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ ఏదైనా పీడిఎఫ్ సమాచారం కోసం ఎనీ డౌట్గా 6300498822లో నెంబర్లో వాట్సాప్ నెంబర్లో అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. 6300498822. ఓకే, హరికథ నేటి క్లాస్ మనం చూడండి. హరికథ ఇక్కడ గమనించండి. ఓకే, హరికథ. ఓకే, హరికథ. హరికథ అన్నది తెలుగు వారి యొక్క సంప్రదాయ కళారూపం. హరికథ అనేది తెలుగు వారి యొక్క సంప్రదాయ కళారూపం. ఇది హిందూ మతపరమైనటువంటి భక్తి కథలు, ప్రధానంగా హరి లీలను అనగా విష్ణువు యొక్క సంబంధించి కథలను సంగీత సాహిత్యాల యొక్క సంగమంగా సంగీతం మరియు సాహిత్యాలను కలిపి చెప్పడాన్ని హరికథ అంటారు. మళ్ళీ చెప్తాను చూడండి. హరికథ అనేది తెలుగువారి యొక్క సంప్రదాయ కళారూపం. ఇది హిందూ మతపైన భక్తి కథలను ప్రధానంగా హరిలీలను అనగా విష్ణు యొక్క సంగీత సాహిత్యాలను సంగమంగా చెప్పడాన్ని కలిపి చెప్పడాన్ని హరికథ అంటారు. ఓకే, అయితే హరికథల యొక్క స్వరూపం వేదకాలం నాటిదని, సర్వజ్ఞులైనటువంటి మహర్షులు ఈ హరికథా శిల్పాన్ని ప్రప్రదంగా సృష్టించారని పండితులు నిర్ణయించడం జరిగింది. ఈ హరికథ అనేది వేదకాలం నాటితే కొన్ని చిత్రికల యొక్క అభిప్రాయం అట. అయితే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు భక్తి సూత్రాలు ఉపదేశిస్తూ హరికథా గానం చేస్తూ ఉంటాడంట ఆ కాలంలో. నోట్ చూడండి. అయితే నారదుడు మొదటి హరిదాసుగా పేర్కొంటారు. మొదటి హరిదాసుకి ఎవరిని పేర్కొంటారు? నారదుడు. అయితే ఈ హరికథకు ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆదిభట్ల నారాయణ దాసు గారు. ఈయననే ఆంధ్రదేశంలో హరికథా పితామహుడు, మూలకర్తగా పేర్కొంటారు. ఈయన యొక్క పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు. ఓకే, ఈ హరికథ యొక్క తెలుగు రూపం 19వ శతాబ్దంలో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉద్భవించింది. హరికథ యొక్క తెలుగు రూపం ఈ శతాబ్దం 19వ శతాబ్దంలో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉద్భవించింది. బుర్రకథతో పాటుగా హరికథా కాలక్షేపం కూడా ఆంధ్రాలో చాలా ప్రబలంగా ఉండేదంట. సంక్రాంతి పర్వదినం ఉంటుంది కదా, సంక్రాంతి పండగ ముందు నుంచి వచ్చే ధనుర్మాసంలో హరిదాసులు భక్తి గీతాలు పాడుతూ గ్రామాలకు వెళ్ళడం ఆనాదిగా వస్తున్నటువంటి నేటికి ఆచారం. ఈ హరికథ చెప్పువారిని భాగవతులు లేదా భాగవతార్ అంటారంట. హరికథ చెప్పేవారిని ఏమంటారు? భాగవతులు అన్న భాగవతార్ అన్న ఒకటి. ఆదిభట్ల నారాయణదాసు అలానే పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్ మొదలైన వారు ఈ ప్రక్రియలో ఏ ప్రక్రియలో హరికథ చెప్పే ప్రక్రియలో ఆద్యులుగా తెలుస్తుంది. ఈ హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్రధారి ఏకాభినయం అంటాం కదా, ఒకే వ్యక్తి ఉంటే ఏకాభినయం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక పాత్రధారి 3 గంటల పాటు గానం కావిస్తాడు. ఒకే వ్యక్తి అన్ని పాత్రలో జీవించి రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచకం చెబుతూ మృదు మధురమైన గానం పాడుతూ ముఖంలో సాత్వికము, కాలితో నృత్యము, చేతులతో అంగికము గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయించడం ఈ హరికథ వంటి ప్రత్యేకత అంట. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేస్తాడు, దాన్ని ఏకపాత్రధారి. హరికథా ప్రదర్శనలు రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గణపతి నవరాత్రులు, అలానే దసరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి మరియు సంక్రాంతి పర్వదినాల్లో విరివిగా జరుగుతుంటాయి ఈ హరికథా ప్రదర్శనలు. ఆదిభట్ల నారాయణదాసు ఈయన పితామహుడు కదా, ఈయన గురించి కూడా క్లారిటీగా నేర్చుకుందాం. ఈ ఆదిభట్ల నారాయణదాసు గారు 1864 ఆగస్టు 31న నేటి ఆంధ్ర రాష్ట్రం నుండి
పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజపేట అనే మండలంలోని అజ్ఞాడ కాదండి, అజ్జాడ గ్రామంలో తల్లి లక్ష్మీ నరసమాంబ వెంకట చేర్లు దంపతులకు జన్మించాడు ఈ ఆదిభట్ల నారాయణదాసు గారి. ఈయన తల్లిదండ్రులు తల్లి లక్ష్మీ నరసాంబ వెంకట చేర్లు. ఎక్కడ జన్మించాడు ఈయన? అజ్జాడ అనే గ్రామం. ఓకే. అయితే ఈయన యొక్క అసలు పేరు సూర్యనారాయణ. ఈయన అసలు పేరు సూర్యనారాయణ. అయితే హరికథుడుగా ప్రసిద్ధి చెందాక నారాయణ దాసుగా ప్రఖ్యాతిగాంచారు ఈ ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఈయన ద్రావిడ బ్రాహ్మణులు. ఆదిభట్ల నారాయణదాసు తెలుగు హరికథా సంప్రదాయానికి ఒక మూలకర్త. తెలుగు సంప్రదాయానికి మూలకర్త హరికథలో ఆదిభట్ల నారాయణదాస్ గారు. అలానే హరికథా పితామహుడుగా ఎన్ని పేర్కొంటారు. అలానే ఆంధ్రదేశ హరికథా పితామహుడు అని కూడా ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఈయన విజయనగర సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. నారాయణదాసు చల్లపల్లి జమీందారు గారిచే గండ పెండేర సత్కారంను పొందాడు. ఈయనకు అనేక భాషలు ఉన్నాయి, అనేక రచనలు కూడా రచించాడు ఈయన. ఓకే. పాణ్యం సీతారామ భాగవతార్ కావచ్చు, సీతారామ శాస్త్రి కావచ్చు, ప్రయాగ సంగయ్య కావచ్చు, బాలాజీదాస్ కావచ్చు, భోగలింగదాస్ కావచ్చు, ఇట్లనే తంపిల్ల సత్యనారాయణ కావచ్చు, ఎరుకయ్య మొదలైన వంటి మహామహులెందరూ ఆంధ్రదేశంలో హరికథాగానాన్ని ప్రచారం చేశారు. వీరందరూ కూడా ప్రచారం చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు, వీరిలో కొందరు ముఖ్యులు. అయితే ఈ ఆదిభట్ల నారాయణదాసు యొక్క స్వీయ చరిత్ర నా ఎరుక చాలా రచనలు ఉన్నాయండి. మీకు 15 లేదా 10 పైగా రచనలు ఉన్నాయి. ఇతర సంస్కృతులు కావచ్చు, కొన్ని గ్రంథాలు వ్యాఖ్యానించమని చేశాడు, ట్రాన్స్లేట్ చేశాడు తెలుగులోకి. ఎన్ని ఉన్నాయి మనకి, ఇవన్నీ ఎన్ని అవసరం లేదు ఇక్కడ. ఇదైతే నేర్చుకోండి. ఈ యొక్క చరిత్ర నా ఎరుక. ఓకే. తప్పెటగుళ్ళు చూడండి. ఇక్కడ ఇలా చూస్తే మనకి ఎగ్జామ్లో క్లారిటీగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ గుర్తుంటుంది. చూడండి, ఇక్కడ కాళ్ళ గజ్జలు కట్టుకున్నారు, సేమ్ ఒకటే డ్రెస్ వేసుకుని ఇట్లా గుండెలపై ఇలా డ్రమ్స్ ఉన్నాయి. ఓకే. తప్పెటగుళ్ళు ఆంధ్రదేశంలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తప్పెటగుళ్ళ సంప్రదాయం అనే కళా సంప్రదాయం ఉంది. ఈ తప్పెటగుళ్ళ ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ కళారూపం ప్రచారంలో ఉన్నదంట. ఇదొక సంప్రదాయ నృత్యం. అయితే ఈ తప్పెటగుళ్ళు అనే నృత్యాన్ని యాదవ కులస్తులు, గొల్ల కులానికి చెందిన వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదిగాక పురుషులే పాల్గొంటారు. పురుషులే పాల్గొంటారు. ఏ కులస్తులు? యాదవ కులస్తులు ఎక్కువగా నృత్యం చేస్తుంటారు. తప్పెటగుళ్ళ నృత్యాన్ని ఇందులో పురుషులే పాల్గొంటారు. తప్పెటగుళ్ళు జానపద సంగీత నాట్య దృశ్యరూపకం. అలానే రేకుతో గుండ్రంగా తయారు చేసినటువంటి తప్పెట్లాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకొని 2 చేతులతోనూ వివిధ గంతులు ఉధృతంగా వాయిస్తూ కాళ్ళ గజ్జెలు కట్టుకుంటారు. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా గుండెలపై పెట్టుకున్నారు, కాళ్ళ గజ్జెలు కట్టుకొని ఇలా ఉన్నారు. యాదవ కులస్తులు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారంట. ఓకే. ఈ తప్పెటగుళ్ళ కళాకారులు ముఖ్యంగా చెప్పే కథ గంగమ్మ కథ. గంగమ్మను వీరు, ఈ కులస్తులు ఆరాధ్య కులదేవిగా ఆరాధిస్తారంట. ఏ కులస్తులు? యాదవ కులస్తులు. నోట్ చూడండి. కాటమరాజు యొక్క భార్య గంగమ్మ అని, శివుని యొక్క ఆజ్ఞను అనుసరించి పార్వతీదేవే ఈ గంగమ్మగా అవతరించునని యాదవ కులస్తుల యొక్క నమ్మకంగా చెప్తున్నారు. ఓకే. యానాదులు ఇదొక గిరిజన తెగ అండి. మనం క్లాస్ నేర్చుకుంటే ఒక నేర్చుకుందాం. యానాదులు ఒక సంచార గిరిజన తెగకు చెందిన ప్రజలు. వీరు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల ప్రాంత అడవుల నుండి నెల్లూరు సముద్ర తీరం వరకు విస్తరించి ఉన్నారు. అనగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో వీరు విస్తరించి ఉన్నారు, ఈ 3 జిల్లాల్లో. నోట్ చూడండి. అయితే వీరి యొక్క మూల నివాసం తూర్పు తీరంలోని పులికాట్ సరస్సు. గతంలో ఉన్నటువంటి ఈ 26 జిల్లాలకు విభజనగా ఉన్నట్టు నెల్లూరులో ఉన్నటువంటి ఈ పులికాట్ సరస్సు, కన్ఫామ్గా చెప్పాలంటే ఇక్కడ శ్రీహరికోట ఉంది కదా, శ్రీహరికోట ఆ ప్లేస్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే నేటికి 26 జిల్లాలతో ఇది నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయింది. జిల్లా డివిజన్ అయిపోయింది కదా 26 జిల్లాలుగా. అంటే గతంలో నెల్లూరు జిల్లాలో ఉంది, ఇప్పుడు ఇక్కడ తిరుపతి జిల్లాకు వచ్చేసింది. ఈ జిల్లా తిరుపతి జిల్లాలో ఉంది.
వీరి మూల నివాసం శ్రీహరికోట ప్రాంతం పులికాట్ సరస్సు, తిరుపతి జిల్లా నేటికి. గతంలో అయితే నెల్లూరు జిల్లా. ఓకే. అయితే వీరు నివసించే చోటును గుడిసె అంటారు. ఈ యానాదులు బహుభార్యత్వాన్ని ఆచరిస్తారంట వీళ్ళు. వితంతువులు ముఖ్యంగా ఎక్కువ మంది భర్తలు ఉన్నవారు, వితంతువులు మరియు ముఖ్యంగా ఎక్కువ మంది భర్తలు ఉన్నవారు, అలానే వ్యభిచారం వంటి ఇతర నేరాలకు న్యాయమూర్తులుగా ఉండేవారంట వీరి జాతిలో మహిళలు. ఎవరంటే వితంతువులు కావచ్చు, ఎక్కువ మంది భర్తలు కలిగి ఉన్నవారు ఈ యొక్క నేరాలకు గాను, ఏ నేరాలు, వారి జాతిలో జరిగే వ్యభిచార సంబంధించిన నేరాలు కావచ్చు, ఇతర నేరాలకు న్యాయమూర్తులు వ్యవహరిస్తారంట ఆ యానాది చేసినటువంటి స్త్రీలు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. యానాది స్త్రీ తన జీవితకాలంలో ఒకటి తర్వాత ఒకటిగా 7 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అంటే 7 మందిని వివాహం చేసుకోవచ్చు. ఈమె ఎంతమందిని? 7 మందిని. 7 మందిని భర్తలను కలిగి ఉండవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన సమూహం ఏది అడగవచ్చు. ఏది? యానాదులు. ఇక్కడ నివసించారంటే వీళ్ళు చిత్తూరు, ప్రకాశం నెల్లూరులో అత్యధికంగా విస్తరించి ఉన్నారు. పులికాట్ సరస్సు షార్ట్ చెప్పంటే అంటే శ్రీహరికోట ఉంది కదా నెల్లూరులో, అంటే ప్రజెంట్ తిరుపతి జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ నివసించుంటారు. అది గిరిజన సమూహం అంటే ఇది ఇంపార్టెంట్ మనకి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన సమూహం ఏదంటే యానాదులు. అయితే వెన్నెలకంటి రాఘవయ్య గారి ప్రకారం ఈ యానాదులు శాంతి పరులు అని పేర్కొన్నాడు. ఇది గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో పేర్కొన్నాడు శాంతి పరులు యానాదుని పేర్కొన్నవారు వెన్నెలకంటి రాఘవయ్య గారు. అలానే యానాదులపై ఏసీ బాస్వెల్ యొక్క తన యొక్క మొదటి గ్రంథం డిస్ట్రిక్ట్ మాన్యువల్ ఆఫ్ నెల్లూరు. డిస్ట్రిక్ట్ మాన్యువల్ ఆఫ్ నెల్లూరు గ్రంథాన్ని రాసిన వారు ఏసీ బాస్వెల్. ఈ యానాదులపై మొట్టమొదటి గ్రంథం ఇదే డిస్ట్రిక్ట్ మాన్యువల్ ఆఫ్ నెల్లూరు, రాసిన వారు ఏసీ బాస్వెల్. అలానే 1864లో హెచ్ఈ స్టాక్స్ అనే బ్రిటిష్ అధికారి యానాదులు మంగోలియన్లను పోలి ఉంటారని తెలిపాడు. ఈ యానాదులు మంగోలియన్లు పోలి ఉంటారని తెలిపిన వారు ఎవరంటే హెచ్ఈ స్టాక్స్ అనే బ్రిటిష్ అధికారి 1864లో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఈ యానాదులు చెంచు లక్ష్మి అనే నాటకాలను, గయోపాఖ్యానమైన నాటకాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ నాటకాలు? చెంచు లక్ష్మి మరియు గయోపాఖ్యానమైన నాటకాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఓకే, ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక క్లాస్లో మనం మరొక నృత్యంతో మరొక గిరిజన తెగతో మనం చేయడం జరుగుతుంది. చెప్పాను కదా, మీకు ఏదైనా డౌట్స్, ఎనీ టాపిక్ అయినా పీడిఎఫ్ అయినా డౌట్స్ ఉన్నప్పటికీ మనకు ఈ 6300498822 అనే వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే, టోటల్గా 18 టాపిక్స్ అని చెప్పాను. ఈ టాపిక్ సంబంధించి మరిగా 1, 2 and 5 అనే టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. 4th యూనిట్ ప్రిపేర్ చేస్తాను, మీకు త్వరగా అవైలబుల్గా వస్తుంది. ఓకే, ఎగ్జామ్ కల్లా ముందుకే వచ్చేస్తుంది. 5th యూనిట్ పోతే 3rd యూనిట్ రిమైనింగ్ ఉంటుంది. దీన్ని సాధ్యమైన కంప్లీట్ చేస్తాను. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే మీది ఏదో ఒక ప్రశ్నల రూపాయలు అతి ముఖ్యంగా చిన్న చిన్న టాపిక్ తీసుకొని క్లాస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. దీని తర్వాత మనకు ఈ గిరిజన తర్వాత తెలుగు భాష సాహిత్యం తెలుగు భాష సాహిత్యం అయితే మీకు క్లాస్ చేసి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు భాష సాహిత్యం, నన్నయుగము అన్నీ. ఓకే, టోటల్గా శివకవి యుగం అని, కవి తిక్కనాన్ని క్లారిటీగా మీకు క్లాస్ చెప్పేసి పీడిఎఫ్ కూడా అవైలబుల్గా తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోను ఇక్కడ తప్పేసి మరొక వీడియో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.